హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈసారి సంక్రాంతి అనేది అంటే 2024 15వ తారీఖు కీడుతో వచ్చింది. సోమవారంతో సంక్రాంతి కలిసి వచ్చింది అంటున్నారు పెద్దలు. అయితే చాలామంది ఒక సందేహం అడుగుతున్నారు. అది ఏమిటి అంటే అసలు ఇది నిజమా ఫేకా? ఇదంతా ఫేక్ న్యూస్, ఇదంతా జస్ట్ అలా క్రియేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే మన పెద్దలు ఎప్పుడూ ఏది కూడా వ్యర్థానికి ఉపయోగించలేదు. పెద్దల మాట చద్దన్నం మూట అని ఎప్పటి నుండో మనం అనుకుంటూనే ఉన్నాము. అయితే అయితే ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా ఈ గాజులు వేసుకోవాలి అని పెద్దలు అంటున్నారు. కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే కొడుకులకి ఏ కీడు జరగదు అంటున్నారు. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అయితే కాదు. ఏదో ఒక చోట ఎవరో ఒకరు చెప్పి ఉంటేనే ఇదంతా జరుగుతుంది. అయితే ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు అనవసరమైనటువంటివి క్రియేట్ చేయరు. ఇందులో ఎంతో కొంత సత్యం ఉన్నప్పుడే దానిని మనకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి న్యూస్లు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక న్యూస్ ఖచ్చితంగా ఒకరి దాకా వెళ్ళి వారు పాటించి దాని గురించి ఇంకా 10 మందికి చెప్పారు అంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, గాజులే కదా వేసుకునేది, పోయేదేముంది. నిజానికి గాజులు ఆడదాని సౌభాగ్యానికి, సౌందర్యానికి చిహ్నం. ఈ గాజులు అనేవి వేసుకోవడం వల్ల శరీరంలో నాడులు కూడా ఉత్తేజితం అవుతాయని, ఇక అందులోనూ ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను వేసుకోవటం వల్ల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ గాజులు వేసుకోవటం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ గాజులు వేసుకోవడం వల్ల మన సంతానం కీడులో నుండి బయటికి వస్తారు అని తెలిసాక మరి ఎవరు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. గాజులు అనేవి ఆడదాని సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. అయితే చాలామంది ఇలా కూడా అంటూ ఉంటారు. అసలు ముందు మీరు వేసుకోండి, ఆ తరువాత వేరే వాళ్లకు చెప్పండి, అసలు మీరు వేసుకున్నారా అని కూడా అంటూ ఉంటారు. మేమెందుకు వేసుకోమండి, మేము కూడా అందరిలాగే మనుషులం కాబట్టి మేము కూడా పెద్దలు చెప్పిన మాటను ఖచ్చితంగా పాటిస్తామండి. అయితే మేము కూడా చేతులకి గాజులు వేసుకుంటాము. అయితే ఈ గాజులు అనేవి వేసుకొని ఎప్పుడు తీయాలి అనే దాని గురించి కూడా పెద్దలు స్పష్టంగా వివరించారు. గాజులను వేసుకోవడం వల్ల మన పిల్లలకి ఈ సంవత్సరం ఖచ్చితంగా కీడు నుండి బయటపడే అవకాశం ఉంటుంది అని పెద్దలు వివరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ గాజులు అనేవి వేసుకోవటం వల్ల మన పిల్లలు అంటే అందులోనూ కొడుకులు ఉన్నవారు, ఒక కొడుకు ఉన్నవారు 2 కొడుకులు ఉన్నటువంటి వారి నుండి డబ్బులను సేకరించి ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను తీసుకుని వేసుకోవాలి. అయితే ఆ గాజులు కేవలం సంక్రాంతి వరకు మాత్రమే ఉంచుకోవాలి. సంక్రాంతి అయిన తర్వాత వాటిని తీయాలి అని కూడా పెద్దవాళ్ళు అంటున్నారు. ఈ విధంగా చేస్తే మన పిల్లలు కీడు నుండి తప్పించుకుంటారు. మన పిల్లలకి ఏ ఆపద కలగదు. ఈ సంవత్సరం మొత్తం మన పిల్లలకు బాగా కలిసి వస్తుంది. వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధిస్తారు. వారి జాతకంలో ఉండే శని బాధలు కూడా తొలగిపోతాయి. గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటాయి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే అందువల్ల ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది. పుష్యమాసం సోమవారంతో కలిసి వస్తుంది సంక్రాంతి. అయితే సహజంగా పెద్దవాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకున్నట్లు అయితే మనకు సంక్రాంతి అనగానే పీడ దినాలు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక ఈ పీడ దినాలలో చెడు కళలు రావటం, కీడు జరగటం, చాలా వరకు మనం చూస్తున్నట్లు అయితే యాక్సిడెంట్లు జరగడం, ఇక ఎన్నో రకాల ఇబ్బందులు జరగడం మనం కళ్ళతో చూస్తూనే ఉంటాము. ఇక మన పెద్దవాళ్ళు ఒకే ఒక మాట అంటారు, ఈసారి సంక్రాంతి బాగా రాలేదు, ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది, అందుకే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంక్రాంతి దినాలు పీడ దినాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ పీడ దినాలలో అన్నీ కూడా చెడు వార్తలు వస్తూ ఉంటాయని కూడా పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం మనకు సంవత్సరం ప్రారంభంలో అత్యంత ఘనంగా గొప్పగా అందరితో కలిసి ఆనందంగా జరుపుకునే పండగలు ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. అందులోనూ సంక్రాంతి ఎప్పుడూ కూడా ఒంటరిగా రాదు. 3 రోజుల పండగ లాగా ఈ సంక్రాంతి నెల రోజుల ముందు నుండి పండగ వాతావరణాన్ని నింపుకొని మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. ఇక ఈ సంక్రాంతి వెనుక ఉండే మనకు ఆధ్యాత్మిక పరంగానే కాదు, మనకు సైన్స్ పరంగా కూడా సంక్రాంతి వెనుక ఎన్నో రకాల రీజన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే రంగురంగుల ముగ్గు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తే అందులో పెట్టిన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పిండి వంటలు అనేవి మనకు శరీరంలో అన్ని రకాల విటమిన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందులోనూ నువ్వులు అధికంగా వాడటం వల్ల శరీరానికి ఐరన్ శాతం పెరుగుతుంది, ఎనర్జీ వస్తుంది. నువ్వుల వల్ల బలంగా ఉంటారని మనకు సైన్స్ కూడా నిరూపిస్తుంది. అంతేకాదు, ఇక సిటీలో ఉండే వాళ్ళు కూడా పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరు యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇక వారు తినే తిండిలో ఎలాంటి కల్తీ ఉన్నా సరే ఇక వారు ఎప్పుడూ కూడా జంక్ ఫుడ్లు వంటివి తిని తిని వారికి కూడా బోరు కొట్టి ఇక సంవత్సరంలో వచ్చే ఒకే ఒక్కసారి సంక్రాంతి రోజు చేసుకునే పిండి వంటలు. ఇక అన్ని పండగలకి సహజంగా పిండి వంటలు చేస్తాము, కానీ సంక్రాంతి రోజు చేసే కొన్ని వెరైటీ స్పెషల్స్ అనేవి ఉంటాయి. అవి కేవలం సంక్రాంతికి మాత్రమే చేస్తూ ఉంటాము. అందులో చకినాలు. ఈ చకినాలు, గారెలు, అరిసెలు అని పిండి వంటలు చాలా రకాలుగా చేసి హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తిని ఆరోగ్యాన్ని పెంచుకోవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి వెనక మనకు సైన్స్ పరంగా చూసుకున్నా శాస్త్రపరంగా చూసుకున్నా కూడా రెండు విధాలుగా మేలు చేస్తుంది. ఇక అలాంటి సంక్రాంతి కీడుతో వస్తుంది అని పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు. మరి అదేవిధంగా ఈసారి కూడా సంక్రాంతి అనేది కాస్త పిల్లలపై కీడుతో వచ్చింది అని పెద్దవాళ్ళు అంటున్నారు. అందులోనూ కొడుకులు ఉన్న వారిపై కీడుతో వచ్చింది అని. ఇక అందుకే ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకు ఉన్నటువంటి వారి నుండి డబ్బులు అడిగి తీసుకొని గాజులు వేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు, అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధిస్తారు అని పండితులు వివరిస్తున్నారు. ఇక అలాగే సంక్రాంతి అయినటువంటి మరుసటి రోజు కనుమ. ఇక ఆ కనుమ రోజు గాజులను తీసి పారే నీటిలో కానీ వెయ్యాలి. ఏదైనా ఒక రాగి చెట్టు అని ఉంటుంది కదండి, మనకు గుడిలో దేవాలయంలో రాగి చెట్టు కానీ ఇతర చెట్లు కానీ ఉంటే వాటికి ముడుపులు కడుతూ ఉంటారు కదా, అలా ఆ ముడుపుల దగ్గర కూడా ఈ గాజులను ఆ చెట్లకి కట్టినా మంచి ఫలితం వస్తుందని అంటున్నారు పెద్దలు. ఇక ఈ సంక్రాంతి అయిన తర్వాత ఆ గాజులను తీసి ఏదైనా చెట్టుకి కట్టడం కానీ పారే నీటిలో వేయటం కానీ ఏదైనా చెట్టు కింద పెట్టడం కానీ చెయ్యాలి అంటున్నారు. ఇలా చేస్తే మన పిల్లలు కీడు నుండి తప్పించుకుంటారు, వాళ్ళకి ఏ కీడు జరగదు, సంవత్సరం మొత్తం కూడా అనుకున్న విధంగా వారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు అని పెద్దలు మనకు స్పష్టంగా వివరిస్తున్నారు. కాబట్టి పెద్దల మాట ఎప్పుడూ చద్దన్నం మూటే. వారు చెప్పింది అన్నీ కాకపోయినా కొన్నైనా పాటించాలి. అందులోనూ మన పిల్లల బాగోగుని కదా మనం కోరుకుంటూ ఉంటాము. ఏ ఇంట్లో ఏ తల్లి తండ్రి అయినా తమ పిల్లలు ఎదుగుదల, తమ పిల్లల బాగోగునే కోరుకుంటారు. వారు ఎదుగుతూ ఉంటే, వారు బాగుపడుతుంటే చూసి ఆనందించాలి అని వేయి కళ్ళతో వేచి చూస్తూ ఉంటారు. ఏ పూజా వ్రతం చేసినా పిల్లల కోసమే, ఎంత కష్టపడి సంపాదించినా పిల్లల కోసమే. తమకంటూ ఏది ఆశించకుండా తమ పిల్లల బాగోగునే కోరుకునేవారే తల్లిదండ్రులు. అలాంటి